హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు నోరు లేని బతుకు. నోరు లేని బతుకు అంటే మాటలు రాని వాడని కాదు. కొంతమందికి నో చెప్పడం అస్సలు రాదు. ప్రతిదానికి తలాడిస్తుంటారు, ప్రతిదానికి ఒప్పేసుకుంటుంటారు, మొహమాటానికి పోతుంటారు కదా. అటువంటి వారి గురించి ఒక మంచి కథ ఇది. సో ఈ కథ మన పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. తప్పకుండా పిల్లలందరికీ ఈ కథ వినిపించండి. అనగనగనగనగనగా పోలయ్య భార్య అలవాటు కొద్దీ ఇల్లు ఊడ్చి చెత్తంతా తీసుకెళ్లి పక్కింటి ఆవరణలో పడేసింది. కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి, పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను, వాళ్ళు దెబ్బలాటకొస్తారో ఏమో, కాస్త వెళ్ళి నచ్చజెప్పి రాకూడదు అన్నది. పోలయ్య గాబరా పడిపోయాడు. అతడికి తగువులంటే మహా చెడ్డ భయం. ఇంతకీ జరిగింది ఏమిటంటే, వాళ్ళ పక్కిళ్ళు ఇన్నాళ్ళు ఖాళీగా ఉండేది. పోలయ్య భార్య బద్ధకం కొద్దీ వీధి చివరికి వెళ్ళలేక ఊడ్చిన చెత్తంతా పక్కింట్లోనే పోసేది. ఆ ఇంటి యజమాని పట్నంలో వ్యాపారి. అతను ఇన్నాళ్లకు ఇల్లు ఎవరికో అమ్మాడు. క్రితం రోజు ఎవరో పెద్ద మేకల మందుతో ఆ ఇంట్లోకి ప్రవేశించారు. పోలయ్య పెళ్ళానికి బాగా చివాట్లు పెట్టి పక్కింటి గోడ మీదకి తొంగి చూశాడు. ఆ పెరట్లో ఒక 40 ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు. మాకు వీధి దూరం అండి, ఇన్నాళ్ళు ఈ చెత్త ఖాళీ స్థలంలోనే పోసాం, ఇవాళ కూడా మా ఆవిడ అలవాటు కొద్దీ ఇక్కడ పోసేసింది, ఏమీ అనుకోకండి అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య. పోలయ్య ఇలా చెప్తుండగానే ఆ మనిషి గోడ దగ్గరికి వచ్చాడు. మీరేం మొహమాట పడకండి, మీ చెత్త అంతా మా పెరట్లోనే వేయండి, నా పెళ్ళాం ఎలాగో ఊడుస్తుంది కదా, అప్పుడు మీ చెత్త కూడా పారేస్తుంది అన్నాడు. పోలయ్య నిర్ఘాంతపోయాడు. ఈ మనిషి నోరు లేని సత్యకాలపు వాడిలా ఉన్నాడు అనుకున్నాడు. మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారం అని, మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య. అతడు లోపలికి వచ్చి భార్యతో, ఒసే, వాడెవడో పేరుకు తగ్గట్టుగానే అవతారంలా ఉన్నాడే, చెత్తంతా వాళ్ళ ఇంటి వైపే కుమ్మరించు అని జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత 4 రోజుల్లోనే వాళ్లకు అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది. ఒక రోజున పోలయ్య, నీ మేకల అరుపులతో మాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, గ్రామాధికారికి చెప్పమంటావా ఏ అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు. అవతారం గజగజ వణికిపోతూ, బాబు, నాకున్న ఆస్తి మేకలే, నా కడుపు కొట్టకండి అని పోలయ్యని బతిమలాడుకున్నాడు. మేకపాలు తాగితే రాత్రులు బాగా నిద్రపడుతుందట, రోజు ఒక సేరు మేకపాలు పంపించు, ఆ విధంగానైనా రాత్రి మంచి నిద్రపోయి ఆ మేక అరుపులు మాకు తెలియదు అన్నాడు పోలయ్య. దానికే తప్పకుండా పంపిస్తానండి అన్నాడు అవతారం. ఇక అది మొదలు పోలయ్య అవతారం నోరులేనితనాన్ని ఆసరాగా తీసుకొని అతడి చేత అడ్డమైన చాకరీ చేయించుకునేవాడు. తన ఇంటి అవసరాలకు బావిలోంచి నీళ్లు తోడడం, మొక్కల కోసం నేల తవ్వడం, తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాన్లు బండి నుంచి దింపటం, ఇలాంటి పనులన్నీ కిక్కురు మనకుండా అవతారం చేసేవాడు. పోలయ్య చేయించుకునేవాడు. పోలయ్యకు ఒక చిల్లర కొట్టు ఉంది. ప్రతి నెల పట్నం నుంచి దానికోసం సామాన్లు తీసుకుని వచ్చేవాడు. అందుకోసం అతను చీకట్లోనే పట్నంకు బయలుదేరి వెళ్ళిపోయేవాడు. ఒక రోజున అలా వెళుతూ భార్యను తలుపు వేసుకోమని చెప్పాడు. గొర్రెల మందులోంచి ఎలా బయటకొచ్చిందో తెలియదు కానీ ఒక మేకపిల్ల అరుస్తూ ఆ గుమ్మం ముందు గిరికీలు తిరుగుతుంది. దాన్ని చూడగానే పోలయ్య భార్యకు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆమె భర్తతో, పాపం మీ మేకపిల్లకు పల్లె బతుకు నచ్చలేదనుకుంటా, దీన్ని మెల్లగా ఎత్తుకుపోయి పట్నంలో అమ్మేయి, 25 రూపాయలైనా రాకపోవు, చీకటి మాటను ఎవరు చూడొచ్చారులే అంది. పోలయ్య మెల్లగా మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం 25 రూపాయల లాభంతో ఇల్లు చేరాడు. ఆహా, ఆ డబ్బులు ఎలా ఇవ్వు, మేకలమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బును కొంగున ముడేసేసుకుంది పోలయ్య భార్య. మేకలమ్మిన డబ్బా, ఇంకా ఎన్ని మేకలు అమ్ముతావు తల్లి అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు. ఆ అవతారం మందంతా అయిపోయేదాకా వాడికి అనుమానం కలగకుండా నాకు ఒక ఆలోచన వచ్చిందిలే అంటూ అదేమిటో పోలయ్య చెవిలో చెప్పింది భార్య. ఇంతలో మొక్కలకు నీళ్లు పోయడానికి అవతారం వాళ్ళ ఇంటికి వస్తూనే, మా మందలోంచి ఒక మేకపిల్ల కనపడకుండా పోయింది బాబు అన్నాడు. పోలయ్య, ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను, సందేహం లేదు ఇది ఆ పిశాచి పనే, దానికి మేకలంటే చాలా ఇష్టం కదా అన్నాడు. అవును, పిశాచమ్మ అత్తవారి వైపు చుట్టమే, అది ఇంత పని చేస్తుంది అనుకోలేదు అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ. అవతారం భార్య మేనత్త మహాగయ్యాళి. ఆమె పేరు అవతారం ఎరగడు, అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు. కాబట్టి పోలయ్య ఆ పిశాచం గురించి మాట్లాడుతున్నాడు అనుకుని, అవును, పిశాచమ్మ అత్తవారి వైపు చుట్టమే, అది ఇంత పని చేస్తుంది అనుకోలేదు అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ.
పోలయ్య జాలిపడ్డట్టుగా మొహం పెట్టి, నిజానికి చుట్టాలే నమ్మించి గొంతుకొస్తారయ్యా అవతారం అన్నాడు. అవతారం వెళ్ళిపోయాక మొగుడు పిల్లలు ఇద్దరూ నవ్వుకున్నారు. మన ఎత్తు పారింది. అతడి పిశాచం చుట్టం ధర్మమా అని కొన్ని నగలు అమ్ముతాయి నాకు. ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకని తీసుకెళ్ళు, 100 రూపాయలు వస్తాయి అంది పోలయ్య భార్య. ఇదిలా ఉండగా ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవలతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణలు కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిశాచి వింటుంది. దాని అసలు నివాసం వల్లకాట్లోని చింత చెట్టు. పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాన్ని ఎప్పుడూ ఆట పట్టించేది. అడ్డమైన చాకరీ చేయించుకునేది. పిల్ల పిశాచి ఆ చాకరీ చేయలేక ఏడుపు మొహం పెడితే, నేను నిన్నేమి రాచిరంపాన పెట్టట్లేదు, పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకరీలో ఆవగింజంతైనా నేను నీతో చేయించుకుంటున్నానా, ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అని తిట్టేది పెద్ద పిశాచి. ఒకనాడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాధ నుంచి బయటపడడానికి ఒక ఉపాయం తోచింది. మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య తెల్లవారుజామునే లేచి అవతారం పాకలోకి దూరి అన్నిటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. అయితే దారిలో ఒక చిట్టడవి ఉంది. మరీ చీకట్లో బయలుదేరుతుండడం వల్ల పోలయ్యకు భయంగా ఉంది. ధైర్యం కోసం ఏవేవో పాటలు పాడుతూ నడుస్తుండగా ఉన్నట్టుండి ఆ మేకకు కొమ్ములు మొలిచినట్టు అతడికి కనిపించింది. మరికొంత దూరం వెళ్ళేసరికి దానికి గడ్డము, ఒంటి మీద పులిచారులు కూడా వచ్చాయి. పోలయ్య వణికిపోతూ ఊరికేసి పరిగెత్తసాగాడు. మేక పులిలాగా భీకరంగా అరుస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి కొట్టింది. ఆ తర్వాత అది గబ్బిలంలా మారి ఆ వల్లకాట్లో చింత చెట్టు మీదకి ఎగిరిపోయింది. పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగిందంతా చెప్పాడు. నేను ప్రాణాలతో చేరానంటే అది నీ మంగళసూత్రం బలమనుకోవాలే తల్లి. అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం. పిశాచం నిజంగానే అతడి చుట్టమే. అతడి క్షమాపణ చెప్పుకుందాం అన్నాడు. పోలయ్య అతని భార్య ఇద్దరూ భయంతో వణికిపోతూ అప్పటికప్పుడే ఆ గోడ దగ్గరికి వెళ్ళి అవతారాన్ని పిలిచారు. అవతారం రాగానే, మమ్మల్ని క్షమించు బాబు, పిశాచాన్ని మా మీదికి ఒసుగొల్పకు, నీ చేత ఇక ఈ వెట్టి చాకరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలిద్దరూ అతడి చేతులు పట్టుకొని బతిమలాడారు. అప్పటి వరకు ఆయన పాల డబ్బు, మేకపిల్లలు అమ్మితే వచ్చిన డబ్బు అంతా అనా పైసలతో సహా లెక్కగట్టి అతనికి ఇచ్చేశారు. అవతారం ఇదేమీ తెలియక, మా అత్తగారి వైపు చుట్టం అంటే వీళ్లకు భయం అనుకున్నాడు మనసులో. మేకగా మారి పోలయ్యను అడలెత్తించిన పిల్ల పిశాచి ఈసారి పెద్ద పిశాచి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఇహ ఈ మొగుడు పెళ్ళాలు అవతారం చేత అడ్డమైన చాకరీ చేయించుకోరు, కాబట్టి నువ్వు వీళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో అంది. పెద్ద పిశాచి విరగబడి నవ్వి, నోరు లేని బతుకు ఇలాగే ఉంటుందిరా, నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే, నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చే వరకు నీకు మాత్రమే అడ్డమైన చాకరీ తప్పదు అంది నవ్వుతూ. చూశారు కదా, మంచి ఫన్నీ స్టోరీ. ఈ కథలో చిన్న పిశాచి తన చాకరీ తప్పించుకోవడానికి అవతారాన్ని చాకరీ నుంచి బయటపడేసింది. కానీ చివరిలో తనకు మాత్రం ఆ చాకరీ తప్పలేదు కదా. సో ఫన్నీ ఎండింగ్ ఉన్న ఈ స్టోరీలో ఒక అద్భుతమైన నీతి ఉంది. మనకి ఒక అద్భుతమైన సామెత ఉంది, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని. మనకేం కావాలనేది మనం నోరు తెరిచి అడిగితే కానీ ఎవరికీ అర్థం కాదు. మనం చేస్తున్న కొద్దీ చేయించుకునేవారు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి పెద్దవుతున్న కొద్దీ మన నిర్ణయాల్ని, మన ఆలోచనల్ని ఎదుటివారితో చెప్పడం చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి మన పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్పుదాం. వారి గొంతులో ప్రతిసారి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రపంచాన్ని ఈజీగా గెలుస్తారు. ఇటువంటి మంచి నీతులు ఎన్నో మన చందమామ కథల్లో దాగి ఉన్నాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైన కథలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్రతి వారం. ప్లీజ్ ఈ కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.